నమస్కారం ఫ్రెండ్స్, మనం 9th క్లాస్లోని 24th లెసన్ రోడ్డు భద్రత విద్య. ఈ లెసన్తో 9th క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది. అదే కాకుండా 9th క్లాస్లో ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ఆ లెసన్కి సంబంధించి అకాడమీ లెవెల్లో కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క రోడ్డు భద్రత విద్య గురించి అకాడమీ లెవెల్లో కూడా నేర్చుకుంటే 9th ఫుల్ఫిల్గా అకాడమీ లెవెల్లో కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది. తర్వాత 10th లెసన్లు నేర్చుకుందాం రోడ్డు భద్రత విద్య. ఈ రోడ్డు భద్రత విద్యకు సంబంధించి ముఖ్యంగా మనకి 7వ తరగతిలోని 12వ పాఠం 7వ తరగతిలోని 12వ పాఠం రవాణా వ్యవస్థ ప్రాధాన్యత ఈ పాఠంతోనూ 9వ తరగతిలోని 24వ పాఠం రోడ్డు భద్రత విద్య. అదేవిధంగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో 20వ పాఠం రవాణా సౌకర్యాలు. ఈ అన్ని లెసన్స్ కూడా రోడ్డు భద్రత విద్యకు సంబంధించిన లెసన్స్ కాబట్టి ఈ అన్నింటినీ కూడా ఒకే చోట చేర్చి డిఎస్సి పర్పస్ నిమిత్తము మీకు అందిస్తున్నాం. ఈ యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేర్చుకుందాం. తర్వాత రైలు మార్గాలు అయింది, రోడ్డు మార్గాలు అయింది, తర్వాత వాయు మార్గాలు. మన రాష్ట్రంలో విమానాశ్రయాలు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. మన రాష్ట్రంలో విమానాశ్రయాలు 6. అందులో విశాఖపట్నం, రేణిగుంట, తిరుపతిలో రేణిగుంట, రాజమండ్రి, విజయవాడలోని గన్నవరం, పుట్టపర్తి ఈ 5 కూడా దేశీయ విమానాశ్రయాలు. ఈ 5 కూడా దేశీయ విమానాశ్రయాలు. హైదరాబాదు ఇది అంతర్జాతీయ విమానాశ్రయం. హైదరాబాద్ అనేది అంతర్జాతీయ విమానాశ్రయం. అత్యంత వేగవంతమైన ఖరీదైన రవాణా ఏది అంటే విమాన మార్గం. అంటే దీన్ని వాయు మార్గం అని పేర్కోవడం జరుగుతుంది. అత్యంత వేగవంతమైన ఖరీదైన రవాణా. 1953లో వాయు రవాణాని జాతీయం చేశారు. వాయు రవాణా మార్గాన్ని ఎప్పుడు జాతీయం చేశారు? 1953లో జాతీయం చేయడం జరిగింది. తర్వాత వాయు భాగాలు ఎన్ని అంటే 2 భాగాలు. ఇందులో ఒకటి ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్. ఇందులో ఎయిర్ ఇండియా. ఈ ఎయిర్ ఇండియా గురించి చూసినట్లయితే అంతర్జాతీయ సర్వీసులను ఇది నడుపుతుంది. ఎయిర్ ఇండియా అనేది అంతర్జాతీయ సర్వీసులను నడుపుతుంది. మొదటి విమానాశ్రయాలు 4. ఈ అంతర్జాతీయ విమానాశ్రయాలు మొట్టమొదటి ఎన్ని ఉన్నాయంటే 4. ఆ 4 ఏంటి అంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది పాలం విమానాశ్రయం అని పిలుస్తాం. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా పాలం విమానాశ్రయం ఇది ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. రెండోది ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం. దీన్ని శాంతాక్రాజ్ విమానాశ్రయం అంటారు. ఇది ముంబైలో ఉంది. శాంతాక్రాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది ముంబైలో ఉంది. 3 సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం. దీనిని డమ్ విమానాశ్రయం అంటారు. సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం, దీనిని డమ్ విమానాశ్రయం అంటారు. ఇది కలకత్తాలో ఉంది. 4 చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. మేనంబాకం అంతర్జాతీయ విమానాశ్రయం అంటారు. ఇది చెన్నైలో ఉంది. ఈ 4 కూడా మొట్టమొదట మన దేశంలో ఏర్పాటు చేసిన విమానాశ్రయాలు. తర్వాత కొత్తగా 8 అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. అమృత్సర్, గౌహతి, అహ్మదాబాద్, హైదరాబాద్, వాస్కోడిగామా, బెంగళూరు, కొచ్చిన్, తిరువనంతపురం ఈ 8 కూడా కొత్తగా ఏర్పాటు చేసిన విమానాశ్రయాలు. అమృత్సర్, గౌహతి, అహ్మదాబాద్, హైదరాబాద్, వాస్కోడిగామా, బెంగళూరు, కొచ్చిన్, తిరువనంతపురం కొత్తగా ఏర్పాటు చేసిన 8 అంతర్జాతీయ విమానాశ్రయాలు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం అనేది 2007లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2007లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనినే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అంటారు. ఏమంటామంటే హైదరాబాద్లో ఉన్న విమానాశ్రయాన్ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేర్కోవడం జరుగుతుంది. ఇండియన్ ఎయిర్లైన్స్. ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది దేశీయ సర్వీసులను నడుపుతుంది. ఇందులో
2007 ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే 2007లో విశాఖ, తిరుపతి, గన్నవరం, విజయవాడ, పుట్టపర్తి 2007లో ఈ ప్రాంతాలకు దేశీయ సర్వీసులు ప్రారంభం చేసింది. 2007లో ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది. ఇండియన్ ఎయిర్లైన్స్ 2007లో మన రాష్ట్రంలో ఉన్న విశాఖ, తిరుపతి, విజయవాడ, గన్నవరం, పుట్టపర్తి ఈ ప్రాంతాలకు దేశీయ సర్వీసులను ప్రారంభించింది. తర్వాత వాయుదూత్ సర్వీసులు. ఈ వాయుదూత్ సర్వీసులు చిన్న పట్టణాల సౌకర్యార్థం ప్రారంభించారు. వాయుదూత్ సర్వీసులను చిన్న పట్టణాల సౌకర్యార్థం ప్రారంభించారు. ఈ సర్వీసుల కోసం ఏర్పాటు చేసిన విమానాశ్రయాలు ఏంటి అంటే రాజమండ్రి, వరంగల్, కడప. రాజమండ్రి, వరంగల్, కడప వాయుదూత్ సర్వీసుల కోసం ఏర్పాటు చేసిన విమానాశ్రయాలు ఇవి. తర్వాత జలమార్గాలు. వస్తువుల యొక్క విదేశీ రవాణాకు జలమార్గాలు అనుకూలంగా ఉంటాయి. ఇందులో అంతర్జాతీయ వ్యాపారం ఈ జలమార్గాల ద్వారానే అత్యధికంగా జరుగుతుంది. అంతర్జాతీయ వ్యాపారం అనేది జలమార్గాల ద్వారానే అత్యధికంగా జరుగుతుంది. తర్వాత రేవు పట్టణాలు, నగరాలు ముఖ్య వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి. జలమార్గాలలో రేవు పట్టణాలు లేదా నగరాలు ముఖ్య వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఓడరేవులు ఇంచుమించు ఎన్ని ఉన్నాయంటే 15 ఉన్నాయి. మన రాష్ట్రంలో ఓడరేవులు 15. ఇందులో విశాఖపట్నం ఓడరేవు పెద్దది. విశాఖపట్నం ఓడరేవు పెద్దది. ఇప్పుడు జలమార్గాల రవాణా చూసినట్లయితే 2 రకాలు. జలమార్గాలు ముఖ్యంగా 2 రకాలు. అవి అంతఃస్థలీయ జలమార్గాలు, సముద్ర జలమార్గాలు. అంతఃస్థలీయ జలమార్గాలు అంటే ఏంటి అంటే భూతలంలో నీటి సౌకర్యాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ అంతఃస్థలీయ జలమార్గాలు ఉన్నాయి. ఉదాహరణ గంగా, బ్రహ్మపుత్ర నదుల ద్వారా రవాణా. గంగా, బ్రహ్మపుత్ర నదుల ద్వారా రవాణాను అంతఃస్థలీయ జలమార్గాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత ఓడరేవులు. ఈ ఓడరేవులు చూసినట్లయితే సముద్ర తీరంలో భారీ నౌకలు నిలిచి ప్రయాణికులు, సరుకులు రవాణా చేసే కేంద్రమే ఓడరేవు. ఓడరేవు అంటే ఏంటి అంటే సముద్ర తీరంలో భారీ నౌకలు నిలిచి ప్రయాణికులు, సరుకులు రవాణా చేసే కేంద్రం.